అమ్మా లేసావా? బొబ్బున్నావా? ఆ? బొబ్బున్నావా? ఎందుకు బొబ్బున్నా? ఎందుకు బొబ్బున్నావా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా డేస్ తర్వాత అయితే మళ్ళీ మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. అందుకు నేను తీసుకున్నవి ఇవన్నమాట డ్రై ఫ్రూట్స్. ముందుగానే కాజు అయితే ఫ్రై చేసేసుకొని పెట్టేశాను. ఇక్కడ వాల్నట్ అయితే ఫ్రై చేశాను. ఇక్కడ చూడండి అన్నీ ఫ్రై చేశాను. ఎందుకు ఫుల్ లెంత్ అయిపోతుందని అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నవి చూపిస్తున్నాను ఏమేమి తీసుకున్నాను అన్నది. కాజు, పిస్తా, బాదం, పుచ్చకాయ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ అయితే తీసేసుకున్నాను. దీంట్లో గ్రౌండ్ నట్స్ కూడా అయితే యాడ్ చేస్తాను. అవి చూపిస్తాను యాడ్ చేసేటప్పుడు. అయితే నేనైతే డేట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. డేట్స్తో అయితే ఇది డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తానన్నమాట. ఇక్కడ సీడ్స్ అయితే ఉన్నవి తీసుకున్నాను డేట్స్. ఇవన్నీ పీల్ చేసేసుకోవాలి కదా, పీల్ ఆఫ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను అదే చేస్తున్నాను. ఇంకా ఇవన్నీ తీసేసుకొని మొత్తం సీడ్స్ అన్నీ అయితే తీసేసుకున్నాను. ఇదే చాలా టైం పట్టింది. ఏదో తక్కువ ఉన్నట్టుగానే ఉంటుంది కానీ చాలా టైం అయితే పట్టేసింది అనమాట. ఈ లడ్డు అయితే పిల్లలకి చాలా మంచిది ఇవ్వడం వల్ల. డ్రై ఫ్రూట్స్ అయినా కానీ ఇలా లడ్డు చేసేసామంటే అన్నీ ఉంటాయి కదా. వాల్నట్ అనుకోండి, ఇవి సపరేట్గా ఇస్తే మాత్రం అసలు తినరు. అందుకని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవచ్చు కదా. వాళ్ళు తినవన్నీ ఇందులో యాడ్ చేసి లడ్డు చేసేస్తే మంచిగా తినేస్తారు. అందుకనైతే నేనైతే లడ్డు ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇక్కడ సీడ్స్ తీసేసినవి కూడా తీసుకోవచ్చు, కానీ నాకైతే ఇష్టం లేదు. ఏదో వీడియో స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఇన్స్టాలోనూ చూశాను, అవి ఎలానో తీస్తూ ఉన్నారనమాట. అందుకని నాకు నచ్చలేదు. ఇంకా అందుకని మనమే ఓపిక్గా కొంచెం తీసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి నేనైతే సీడ్స్ ఉన్నవే తీసుకొని నేనే పీల్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ డైలీ లడ్డు ఒక్కటి తింటే సరిపోతుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. అన్నీ ఉంటాయి కదా, అన్నీ డైరెక్ట్గా మనం వెళ్ళి ఒక్కొక్కటి తీసుకోలేము. అన్నీ ఇలా తిననివి కూడా ఇలా ఇందులో ఏమేమి తినమో అవి కూడా యాడ్ చేసేసుకొని ఇలా చేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది తినడానికి. పిల్లలకి మెయిన్గా మంచి ఫుడ్ అనమాట. ఇదే స్నాక్స్ లాగా కూడా పంపించవచ్చు స్కూల్స్కి. నేను అయితే కుట్టికి స్నాక్స్ బాక్స్లోకి లడ్డు అయితే పెట్టాను. చాలా ఇష్టంగా అయితే తినిందనమాట. ఇది చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేస్తున్నప్పుడే నాకు లడ్డు కావాలని మంచిగా తీసుకొని తినిందనమాట. చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది స్వీట్ వేస్తాం కదా, అందుకని డ్రై ఫ్రూట్స్ ఇంకా స్వీట్గా బాగుంటుంది డేట్స్ వేయడం వల్ల. ఇక్కడైతే నేను కొంచెం కొంచెం తీసుకొని మిక్సీకి అయితే వేసేస్తూ ఉన్నాను. మన ఇష్టం. అందరూ ఏంటంటే పౌడర్గా వేసుకుంటారు, బరగ్గా కొంచెం పలుకుల్లాగా తగులుతున్నట్టుగానే వేసుకుంటాను అనమాట. చూడండి పీనట్స్ కూడా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను, కొంచెం కొంచెంగా యాడ్ చేశాను అనమాట. మన ఇష్టం. ఇంక పీనట్స్ ఇంకా ఎక్స్ట్రా ఇంకేమన్నా కావాలన్నా కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకు అయితే యాడ్ చేశాను. మీకు ఏమన్నా యాడ్ చేసుకోవాలనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇది నేనైతే కొంచెం పలుకులుగా ఉండేలాగా బరగ్గానే, మరీ అంత స్మూత్గా అయితే వేయలేదు, కొంచెం పలుకులుగానే ఉంది, అలాగైతే వేశాను నేను. చూపిస్తాను ఎలా వేశాను కూడా. కొంతమంది బాగా అలా ఉంటే పిల్లలు తినరు అనుకున్న వాళ్ళు స్మూత్గా వేసేసుకోండి. మాకైతే కుట్టి తింటుంది, అందుకనైతే నేను కొంచెం పలుగ్గానే వేశాను. అలా మనం తింటున్నప్పుడు తగులుతుంటాయి కదా, అది కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. అలా కొంచెం మరీ స్మూత్గా పౌడరీ లాగా అయితే వేయలేదు, ఇంతకన్నా తక్కువ కూడా వేసుకోవచ్చు, ఇంకా పలుకులుగా కనిపించేలాగా కూడా. మరీ అలా వేసినా ఇంకా తినదులే అని చెప్పి నేనైతే ఇట్లా అయితే వేసాను. ఇవన్నీ వేసేసుకొని ఇదంతా ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని మనం ఈ ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది మిక్సీకి వేసుకొని తిప్పేసిన తర్వాత ఇవన్నీ తిప్పేసి ఇలా పౌడర్ చేసేసుకున్నాం కదా. దీని తర్వాత మనం ఇలాగే
డేట్స్ సీడ్స్ తీసేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇలాగే మిక్సీకి అయితే వేసేసుకోవాలి. చూపిస్తాను. ఫస్ట్ ఇవి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని, అది కూడా వేసేసుకొని మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి అయితే వేసుకొని కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. అందుకని పెద్ద గిన్నెలో అయితే వేసేసుకొని నేనైతే లడ్డూస్ అయితే చుట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇది మిక్సీకి వేసిన తర్వాత డేట్స్ అనమాట. ఇలా కొంచెం మెత్తగా ఇలా బాగా వేసేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇలా తిప్పేసుకున్న తర్వాత బాండీలో పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం మెత్తగా అయ్యేలాగా సాఫ్ట్గా అవుతుంది. పొయ్యి మీద పెట్టేసి దాంట్లో ఇవి పొడి చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేస్తాము. అలా వేసుకోవచ్చు. నేనేంటంటే డైరెక్ట్ కలిపేస్తాను. లాస్ట్ టైం అయితే పొయ్యి మీద డ్రై ఫ్రూట్స్ ఇది డేట్స్ని మిక్సీ పట్టింది వేసి అది కొంచెం మెల్ట్ అవుతున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. అలా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే అలా వేయలేదు ఈసారి. ఇలా ట్రై చేశాను, బాగా వచ్చింది లడ్డు. చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, అంతా కలుపుకొని మొత్తం లడ్డు చుట్టిన తర్వాత అది గిన్నె తీసుకొని తింటుంది. చాలా బాగా నచ్చింది కుట్టీకి అయితే. మీరు ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి, చాలా మంచిది డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఇది కుట్టి అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. మంచిగా లడ్డు చాలా ఇష్టపడింది. అప్పుడే నాకు లడ్డు లడ్డు అంటూ తీసేసుకుంది అనమాట. చూడండి ఎంత క్యూట్గా తింటా ఉందో. ఆగండి, మొత్తం వీడియో చూసేస్తున్నారు కానీ ఇంత మంచి యూస్ఫుల్ వీడియో మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్, తర్వాత చూడండి వీడియో అనమాట. మీకైతే చాలా యూస్ఫుల్ వీడియోనే పెడుతున్నాను ఈరోజు. చాలా లేట్గా వీడియోస్ పెడుతున్నా కానీ నేనైతే మంచి యూస్ఫుల్ వీడియో అయితే పెడుతూ ఉన్నాను. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను కుదిరినప్పుడల్లా. సో ఇది చూడండి, బాగుందా ఎలా ఉంది అని అడిగితే చాలా బాగుంది, ఓకే ఇలా చూపించింది కూడా. టేస్టీగా ఉందంట, యమ్మీ ఉంది అంటా ఉంది కుట్టి మాత్రం. చూడండి, నచ్చింది కుట్టికి. అలాగే మీ పిల్లలకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. అది నైట్ అయిపోయింది. ఇది మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ బాక్స్లోకి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి ఎగ్ పులుసు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇలా సన్నగా ఆనియన్స్ తురుము వేసుకొని చాపర్లో లాగేశాను, కొంచెం బాగా ఎక్కువ గ్రేవీ లాగా వస్తుంది అని చెప్పి. ఇక్కడైతే ఎగ్స్ అయితే పెట్టాను. ఈ ఎగ్స్ అయితే బాయిల్ అవుతూ ఉన్నాయి. ఈ ఎగ్స్ అయితే ఏంటో నాకు అర్థం కాలేదు, ఇవి బాగా ఉడికినవా లేకపోతే కొత్తగా వచ్చేసరికి కావాలా, మనకి ఆ తోలు అనేది తీస్తుంటే తొందరగా రావట్లేదు, నాకు అర్థం కాలేదు. ఇంకా అలాగే గబగబా తీసే టైం అయిపోతుంది కదా, ఇంకా అలా చేసేసాను అనమాట కర్రీ ఏదో ఒక విధంగా. ఇక్కడైతే చింతపండు నానబెట్టుకున్నాను, ఒక 2 టమాటోస్ తీసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఆనియన్స్ ఇలా సన్నగా చాప్ చేసేసుకొని ఇవి ఫ్రై చేసేసుకుంటున్నాను, తాలింపు వేసేసుకొని. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ టమాటాస్ అయితే మనం కట్ చేసుకొని ఇవి కూడా నేను చాపర్లో వేసేసి లాగేసాను. ఎందుకంటే కొంచెం కట్ చేసి వేస్తే అది బాయిల్ ఉడకడానికి కూడా చాలా టైం పడుతుంది కదా, అందుకని అయితే నేనైతే చాపర్లోనే లాగేశాను. ఇక్కడ ఒక పక్క రైస్ పెట్టేశాను, ఇంకో పక్క ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, ఇంకో పక్క ఈ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ టమాటాస్ ఆనియన్ మగ్గిపోద్ది కదా అని చెప్పి ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసేసాను. అలా బిజీగా ఉన్నాయి నా స్టవ్ మొత్తం, బిజీ మార్నింగ్ బిజీ అయిపోతుంది. సో ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం అయితే సాల్ట్ అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి కదా. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా టమాటాస్ అయితే ఇలా 4 కట్ చేసుకొని 4 పీసెస్ లాగా ఇంకా నేనైతే చాపర్లో వేసేసి బాగా సన్నగా అయ్యేలాగా చాప్ చేసేసుకున్నాను. ఇంకా చూపిస్తాను చూడండి, ఇలా గుజ్జులాగా అయిందనుకోండి తొందరగా మగ్గితే మనకు టైం సేవ్ అవుతుంది, కొంచెం కర్రీ కూడా కొంచెం థిక్గా వస్తుంది, అందుకని అయితే నేను ఇలా చేసుకున్నాను. ఇంక ఇక్కడ ఆనియన్స్ కూడా అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా టమోటా అయితే ఇందులో అయితే వేసేసుకుందాం. ఇంక ఇక్కడ టమోటా అయితే యాడ్ చేసేస్తున్నాను, మధ్యలో వేసేసుకొని ఇందులోనే కొంచెం అంత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేసి మూత పెట్టేసి కొంచెం ఈ తొందరగా మగ్గుతుంది, కొంచెం సిమ్లో పెట్టేసి టమోటా అయితే మగ్గనిచ్చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడైతే సాల్ట్ పసుపు వేసేసాను కదా,
ఇంకైతే లిడ్ పెట్టేసి క్లోజ్ చేసేసి కొంచెం సిమ్లో పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసామంటే మంచిగా టమాటా అయితే మగ్గిపోతుంది. ఆ తర్వాత ఇంకా మనం ఇందులోనే ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా మగ్గిపోయాయి తొందరగా. ఇంక ఇప్పుడు కొంచెం జస్ట్ అలా వేసాం పసుపు, ఇంకొంచెం పసుపు వేసేసి సాల్ట్, కారం అన్నీ ఇప్పుడే వేసేసుకొని కొంచెం మగ్గనిద్దాము. ఇందులోనే చాలా తక్కువే వేస్తాను కారం మాత్రం. ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ వేసి కొంచెం బాగా కలిపేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాము. ఎందుకంటే పచ్చివాసన, కారం పచ్చివాసన పోయేంతవరకు కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా ఉంచేసి తర్వాత ఇందులో అయితే ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకుందాము. ఎగ్స్కి కూడా ఉప్పు కారం పట్టేస్తే ఎగ్స్ కూడా సప్పగా లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట మనకి. చూడండి ఇలా కొంచెం పచ్చివాసన అలా పోయిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను. కొంతమంది ఇలా చేస్తారు, కొంతమంది చింతపండు గుజ్జు కూడా పోసిన తర్వాత ఎగ్స్ అయితే యాడ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. నేను ఎలా చేస్తాను అన్నదైతే మీకు చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ట్రై చేయండి. ఇలా కాకపోయినా ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని ఆయిల్లో కొంచెం పసుపు వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసి అలా కూడా కర్రీలో యూజ్ చేస్తారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు నార్మల్గా ఇలాగైతే అలవాటు. అందుకని చెప్పి నేనైతే ఇలాగే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఒక సైడు మళ్ళీ కుట్టికి స్నాక్స్ బాక్స్ పెట్టాలి కదా, ఇంకా అందుకని స్వీట్ కార్న్ ఉంటే హాఫ్ ఇంకా సరిపోతుంది కదా తనకి అని చెప్పి అది కూడా బాయిల్కి స్టవ్ మీద పెట్టేద్దామని చెప్పి బాయిల్ పెట్టేస్తున్నాను. ఒక పక్క బాదం కూడా నానబెట్టేస్తున్నాను నైటే. ఇంకా అవి కూడా పెట్టాలి. ఇది ఫ్రూట్ పెడదాము అనుకున్నాను, కానీ ఇంకా స్వీట్ పొటాటో ఉంది కదా, కొంచెం హెవీ ఉంటుంది కదా అని చెప్పి నేనైతే ఫ్రూట్ అయితే స్కిప్ చేసేసాను. లేకపోతే ఫ్రూటు పెట్టేదాన్ని. ఇంక ఇక్కడైతే స్వీట్ పొటాటో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ పెడితే కానీ ఇక్కడ కొంచెం ఒక రకంగా ఉడుకుతుంది, లేకపోతే అస్సలు గట్టిగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే చింతపండు గుజ్జు కూడా పోసేసి కొంచెం కరివేపాకు అలా వేసేసి లిడ్ పెట్టేసి కొంచెం మంట పెట్టేసి మంచిగా ఉడకనిచ్చేస్తాను కొంచెం థిక్ అయ్యేది దాకా. ఇంకొంచెం ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి రావాలి, కొంచెం వాటరీగా ఉన్నాయి కదా. ఒక 3 మినిట్స్ తర్వాత అయితే నేను స్టవ్ ఆఫ్ చేసి బాక్స్ అయితే పెట్టేశాను. ఇది ఎగ్ కర్రీ అనమాట. ఇంకొంచెం సేపు ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసి బాక్స్ పెట్టేస్తాను. ఇంతవరకు అయితే వీడియో పెడుతున్నాను, ఎందుకంటే మరీ లెంతీ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే స్టాప్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుట్టిని రెడీ చేసి స్కూల్ పంపేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకోండి.